రాజపేట మండలంలోని పారుపల్లి గ్రామం వద్ద ఉన్నాము. సో ఇది దుర్గయ్య అనే రైతు పొలం అన్నమాట. సో తనకు 5 ఎకరాలు పొలం ఉంది. సో అందులో 4 ఎకరాలు అప్సా 18 వాడడం జరిగింది. 1 ఎకరం అప్సా 18 వాడలేదన్నమాట. సో తను ఈరోజు ఇక్కడ అందుబాటులో లేడు. సో నేను ఇక్కడ వీడియో తీసుకుందామని వచ్చాను. ఎలా ఉంది పొలము వాడిన తర్వాత అనేసి చూద్దామని వచ్చాను అనమాట. తను చెప్పిన దాని ప్రకారం ఫోన్ చేస్తే ఏం చెప్పాడంటే 4 ఎకరాల పొలం ఏదైతే ఈ ముందల ఉందో ఎదురుగా ఉన్న 4 ఎకరాల పొలంకి తను వాడాడు. ఇప్పుడు నేను చూపిస్తున్న వీడియో ఏదైతే ఉందో ఈ పొలాన్ని మొత్తాన్ని వాడాడు. వాడంది ఎక్కడ ఉంది అని అడిగినప్పుడు అక్కడ వేప చెట్టు ఉంటుంది. ఆ వేప చెట్టు ఉన్న 2 మళ్ళీ ఏవైతే ఉన్నాయో అవి వాడలేదు అని చెప్పాడు అనమాట. సో మీకు ఇక్కడ చూస్తుంటే ఇక్కడ వేప చెట్టు కనిపిస్తుంది కదా. సో అక్కడ కొన్ని మళ్ళు ఉన్నాయంట. ఆ వేప చెట్టు ఆనుకొని వేప చెట్టు ఉన్న మడులలో వాడలేదు అని చెప్పాడు. మనం అక్కడికి వెళ్ళి కూడా చూద్దాము. సో దాని రిజల్ట్ ఎలా ఉంది అనేసి. సో దానికంటే ముందు మనం ఇక్కడ చూద్దాము అసలు దీని ఎలా ఉంది ఏంటి పరిస్థితి చూసి దీనికి కంపేర్ చేద్దాం. ఇక్కడ చూసినప్పుడు ఈ పొలం మనకైతే చాలా బాగా కనిపిస్తుంది. మీకు వీడియోలలో ఇందులో సరిగ్గా కనిపించకపోవచ్చు, కానీ మనం చూసినప్పుడు అయితే చాలా గ్రీనరీగా ఉంది. హైట్ కూడా బాగుంది. కాకపోతే మనకి ఎలా తెలుస్తుంది ఇది బాగుంది అనేసి అంటే దాంతో కంపేర్ చేసినప్పుడు తెలుస్తుంది కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనము చూద్దాం అసలు దీని హైట్ చూద్దాం ఎంత ఉంది అనేసి. సో హైట్ చూసినప్పుడు మనకు 1 2 3 జానల వరకు హైటు పెరిగిందన్నమాట. ఓకే, సో అలాగనే మనము గ్రీనరీ కూడా చాలా బాగుంది. అండ్ దండు కూడా చాలా బలంగా ఉంది ఇక్కడ చూస్తే కనుక. సో ఇలా దట్టంగా ఉంటుందన్నమాట, గట్టిగా వచ్చిందన్నమాట. ఇలా వచ్చడం వల్ల ఏంటంటే వేపుగా పెరుగుతుంది చెట్టు, మొక్క అనేది వేపుగా పెరిగి మనకి గింజలు కూడా చాలా బలంగా వస్తుందన్నమాట. అలాగే మనము ఇక్కడ పిలకలు కూడా కౌంట్ చేద్దాం. ఏదో ఒక దానికి తీసుకొని మనం పిలకలు కౌంట్ చేస్తే మనకు ఒక ఐడియా వస్తుంది అసలు ఎన్ని పిలకలు వచ్చాయి ఏంటి అనేది కూడా కదా. సో దీన్ని కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ఓకే, సో ఇక్కడ 15 పిలకలు అయితే వచ్చాయన్నమాట. సో మీకు ఆన్ యావరేజ్ అంతే వస్తాయి. ఇక్కడ చూసుకున్నా నాకు తెలిసి అంతే వస్తుంది. ఇంకొక దగ్గర కూడా కౌంట్ చేద్దాం మనం. సో కన్ఫర్మేషన్ కోసం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. అంటే ఇక్కడ 18 వచ్చాయి. అండ్ యావరేజ్గా 15 18 వరకు వచ్చి ఉండొచ్చు. ఓకే, సో అంటే ఇక్కడ ఈ రకంగా వచ్చింది. మనం అక్కడికి వెళ్ళి కూడా నీకు వీడియో తీసి మళ్ళీ మీకు చూపిస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంతకుముందుకు మనం చూసింది అక్కడ అప్సా 80 వాడిన పొలం మనం చూసాం కదా. సో గ్రీన్ ఎక్కువగా ఉంది, మంచి హైట్ కూడా పెరిగింది, పిలకలు కూడా 15 వరకు వచ్చాయి కదా. సో అదే రైతు ఇక్కడ కొంత పొలానికి తన అప్సా 80ని వాడలేదు. సో అది ఏంటంటే ఇక్కడ కొద్దిగా ఇది హైట్ తక్కువగా ఉంది. ఇప్పటికీ పిలకలు కూడా కొన్ని తక్కువగానే వచ్చినట్టు కనబడుతున్నాయి. సో మనము ఇక్కడ ఉన్న దగ్గర కౌంట్ చేస్తే మనకు ఒక ఐడియా వస్తుంది. 1 2 3 4 5 6 7 8 9 10. సో అంటే ఒక రకంగా ఒక 5-6 పిలకలు తక్కువనే వచ్చినట్టు ఉన్నాయి. హైట్ కూడా కొద్దిగా చిన్నగా ఉంది. రైతే చెప్పాడు కొద్దిగా తేడా ఉంది వాడిన దానికి అనేసి. సో ఇలా చూస్తే కనుక కూడా కొద్దిగా రిజల్ట్ వాడని దాంట్లో తక్కువ కనిపిస్తుంది మనకి.